జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన స్పెక్ట్రమ్ పబ్లికేషన్ అధినేత సూరినేని మోహన్ నాయుడు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. బోధన, పరిశోధన, ఉపాధి రంగాల్లో యూనివర్సిటీ దినదిన ప్రగతిని సాధిస్తుందని అన్నారు. తాను కూడా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలోనే విద్యాభ్యాసం చేసినట్లు మోహన్ నాయుడు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసి ఎంతో మంది ప్రముఖులు వివిధ రంగాల్లో స్థిరపడడం వర్సిటీకే గర్వకారణమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానంకి అనుగుణంగా ఎస్వీయూలో బోధన, పరిశోధన రంగాలు అభివృద్ధి చెందడం ప్రశంసనీయమన్నారు. నూతన విద్యా విధానాన్ని వేగంగా అందిపుచ్చుకున్నప్పుడే అత్యుత్తమ ఫలితాలను సాధించవచ్చని చెప్పారు. ఎస్వీయూలోని దూర విద్యా విభాగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని మోహన్ నాయుడు తెలిపారు. దూర విద్యా విభాగానికి పూర్వవైభవం తీసుకురావడంలో తమ స్పెక్ట్రమ్ గ్రూప్ మున్నుండి సైతం కృషి చేస్తుందన్నారు. అనంతరం విశ్వవిద్యాలయ ఇన్ఛార్జి ఉపకులపతి ఆచార్య అప్పారావు, రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు ప్రచురణ రంగంలో స్పెక్ట్రమ్ గ్రూప్ 2 తెలుగు రాష్ట్రాల్లో విశేష గుర్తింపుని కైవసం చేసుకుందన్నారు. దూర విద్యా విభాగం పురోభివృద్ధిలో భాగంగా విద్యార్థులకు అవసరమైన స్టడీ లెర్నింగ్ మెటీరియల్ను స్పెక్ట్రమ్ గ్రూప్ సభ్యులు సకాలంలో అందించి సహకరించడం అభినందనీయమన్నారు. విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి అయిన మోహన్ నాయుడు రచనా ప్రచురణలో చూపెడుతున్న ప్రతిభ నేటి తరం విద్యార్థులకు ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ఆచార్య అమర్నాథ్, సిడిసిడిఎస్ ఆచార్య చిన్నరాయుడు, డాక్టర్ పూర్ణచంద్రరావు, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.